రైట్ మనం ప్రస్తుతం దయాలగూడ గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఫోక్సో కేసు నమోదైన రాజ్ కుమార్ స్వయంగా 6 మందిని చంపడం అది మనందరికి తెలిసిందే. సో మైనర్ బాలికని ఫోక్సో కేసు పెట్టిందనేసి కూడా లాక్కొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లోనే చంపడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లడ్ మార్కులు కూడా ఉన్నాయి. అసలు తెల్లారగట్లో ఇక్కడ తీసుకొచ్చి అతి కిరాతకంగా ఇక్కడ చంపినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మనుషులు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారని తెలుసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్న వ్యక్తులను కూడా అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది ఏంటి అనేసి కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే చెరువు కూడా ఉంది. చెరువు దగ్గరలోనే ఇక్కడ కొట్టి చంపేసినట్టు కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంది ఇది? రక్తం కోసిండ్రు, ఇంకేమైంది రక్తం జరిగింది ఇదంతా? ఇది నైటే జరిగింది. ఎట్లా ఉంటాడు రాజ్ కుమార్ ఈ ఊర్లో కానీ? ఎట్లా ఉండేటోడు మరి? ఏమో ఆడు ఈడు లేకుండే, ఇప్పుడు బిచ్చపోళ్ళ పిల్లని చేసుకున్నాక అక్కడనే షాబాద్ని ఉండే. ఇక మరి వీడికి మొన్నే వస్తున్నాడు అంతే. మొన్న ఈ పిల్ల చచ్చిపోయిన పిల్ల కేసు పెట్టిరట కదా, రివర్స్ కేసు పెట్టింది అంట కదా. ముందు ఆ పిల్లను అలా అవుతుంటే కేసు పెట్టినరంట. పిల్ల నిన్న మొన్న రాకనే మొన్న 15 రోజులైనా 10 రోజులు అవుతుంది ఢిల్లీ తీసుకున్నానంటే వచ్చారు అంతే. అంతకుముందు ఊళ్ళోనే లేడాడు. ఏం చేస్తాడు ఆయన అసలు? రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తున్నాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు నిన్న మొన్న దాకా ఇలా వ్యవసాయం చేసుకొని వస్తున్నాడు. అంతకుముందు ఆ పిల్లని తీసుకుపోయినాక మరి అక్కడనే షాబాద్ని ఏం చేసుకున్నాడో మనకు తెలియదు. షాబాద్ని ఉండండి. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు లేని మనుషుల్లాగా అనిపిస్తుంది ప్లేస్ అంతా. తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరు చూడలేదా మరి? నైట్ ఎవరు ఉంటారు సార్? అప్పుడు 11-12 గంటల అప్పుడు ఎవరు ఉంటారు? ఆ నైట్ లో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు పని మీద పోతారు కదా సార్, అంతే. మరి ఆ నైట్ లో ఎవరు ఉంటారు? 11-12 గంటల అప్పుడు ఎవరు ఉంటారు అంట? ఎవరు పని మీద 10 దాకా ఉంటారు. ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడేటోళ్ళు 10 దాకా, ఇప్పుడు 7-8 గంటల దాకా ఉంటారు. ఈడ పగలు నైటు 10 దాకా ఉన్నారు, వాళ్ళు 7 గంటల దాకా ఉన్నారు. నేను మరి 6 దాకా నేను కూడా 7 గంటలకే పోయినా, 7 నుంచి 7-7:30కే పోయినా నేను కూడా. అప్పుడు దాకా ఏం లేదు. తర్వాత పొద్దుగాల చూస్తే 4 గంటలకల్లా ఉన్నారు ఎస్ఐలు వాళ్ళు వీళ్ళందరూ. చాలా రోజు ఇక్కడ ఫస్ట్ ఎవరు చూసి ఇక్కడ చనిపోయింది? వాళ్ళే ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిరంట. అప్పుడు చూసినాక వీళ్ళందరూ పోలీసు వాళ్ళకి ఇలా ఫోన్ చేసిరంట. వాళ్ళ తండ్రికి ఇలా ఫోన్ చేసినట్టు చంపేసినాను వాళ్ళు రాడాడు ముందు. వాళ్ళ తండ్రికి చేసినట్టు ఇంతమందిని 6 మందిని చంపేసినాను. వాళ్ళ చదవకున్నది మనకు తెలియదు ఎవరెవరు. రాజ్ కుమార్ ఈ ఊరు అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట కదా, అదే ఎట్లా ఇంట్లో చంపేసినాడు. ఎట్లా ఉంటారు వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళ పిల్లలు గానీ? ఇంతకు ముందు ఏం లేకుండా మంచిగానే ఉండే, ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. నిన్న మొన్న ఏం గొడవలు వచ్చాయి మనకు తెలియదు. వీళ్ళకు వాళ్ళకి ఏం వచ్చిందో ఏమి అట్లా చేసుకుంటే ఎవరి దగ్గర కూడా పోయేటోడు కూడా అయితే కాదు. అలాంటి సందర్భంలో మరి అనుకోకుండా ఇంక మాకు 12:30-1 మధ్యలో మా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బాగా ఇక రోడ్డు మీద అందరు చూసి ఏదో ఇష్యూ అయింది షాబాద్ లో, మరి ఇక్కడ చెరువు దగ్గర విషయం ఉందని చెప్పి మాకంటే ముందున్న మా ఊరు పెద్దలు కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా పోలీసుల సార్ కూడా ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళు చెప్పిన సూచన మేరకు వెతికితే ఈ సంఘటన అవుతుంది. ఘోరాది ఘోరం సార్, చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పునర్గతం కావద్దని కోరుకుంటున్నాం. అసలు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఏం చేసేవాడు, మిగతా జీవనోపాధి ఏంటి అసలు ఆయనది? దాదాపు ఇక మా ఊరే అయినది, ఇది దైవాలగూడ గ్రామమే. ఇక్కడే పుట్టిండి, ఇక్కడే పెరిగింది కాబట్టి మామూలుగా వ్యవసాయం చేసేవాడు. వాళ్ళకు ఒక ట్రాక్టర్, వ్యవసాయంతో పాటు కంప్లీట్ గా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తుండే సార్. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఒకటి మైనర్ బాలికను లవ్ చేసిన అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా? ఫస్ట్ మ్యారేజ్ కూడా లవ్ ఏనంట కదా? ఫస్ట్ అయితే ఆయన లవ్ మ్యారేజే చేసుకున్నాడు. అబ్బాయిది ఇదే ఊరు, అమ్మాయిది కూడా ఇది ఇక్కడే ఊరు, సేమ్ క్యాస్ట్. అయితే మరి ఇది ఒకే ఊళ్ళో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి బీడి స్టూడెంట్, మంచి క్లెవర్ స్టూడెంట్, ఆమె మంచిగా చదువుకుంది కూడా. బట్ ఏంటంటే ఇంకా చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ షాబాద్ లో వీళ్ళు ఏ విధమైన పరిచయం ఏర్పడిందేమో కానీ అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారానే బయటకు వస్తుంది. కేసు ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా గొడవలు అవుతున్నాయి అనే సందర్భం ఇప్పుడు తెలుస్తుంది సార్ మనకి. ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఏదైతే ఒక అమ్మాయిని లాక్కొని వచ్చి బయట కొట్టడం లాంటిది చేస్తున్నాడు కదా, సీసీ ఫుటేజ్ రికార్డింగ్, అదంతా ఇక్కడ జరిగిందా? అది ఇక్కడ కాదు సార్, షాబాద్ లో అది విజువల్స్ అన్ని షాబాద్ లో ఉన్నాయి. అక్కడ మరి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఇక్కడ ఏం రికార్డ్ కాలేదు సార్, కొంచెం డల్ గా ఉంది. ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కానీ కొంత మబ్బులు చీకట్లు కదా, అంత క్లారిటీ ఏం కనబడలేదు. ఇక్కడ డల్ గా ఒక స్కూటీ మీద ఒక 6 సాయంత్రం పూట వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది సార్. ఆ సమయంలో ఈ ఊర్లో ఎవరికైనా కలిసి మాట్లాడటం కానీ ఏమైనా చేసిందా? నిన్న సాయంత్రం పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుకుంటే నెమ్మదిగా యథావిధిగా సాయంత్రంలో ఇంటికి వెళ్ళినట్టు సందర్భమే ఉన్నది. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయాడా లేకపోతే పరారులో ఉన్నాడా? ఇప్పటి వరకు ఆ ఇంటిమేషన్ తెలియదు సార్. మరి పరారులో ఉన్నాడని మేము అనుకుంటాం. తద్వారా మాకేమి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఆయన అరెస్ట్ అయిందా, మరి దొరికిందా దొరకలేదా అనే విషయం తెలియదు. కానీ ఇలాంటి సందర్భం అయితే ఉంది సార్. రాజ్ కుమార్ అనే వ్యక్తి ధైర్యవంతుడా లేకపోతే భయస్తుడా? ఎందుకంటే ఒక 6 మందిని చంపడం అంటే చాలా ధైర్యం ఉండాలి కదా. ఇంత ముందుకు ఎలా ఉండేవాడు విలేజ్ లో? అంతా
విలేజ్ లో వచ్చేసి ఎవరితోనైతే గొడవ పడలేడు ఇప్పటి వరకు. ఏ గొడవలు అంటూ ఏం లేవు. కానీ ఈ ఆఫ్టర్ ఈ 2 years లోపల ఓన్లీ ఇంకా వాళ్ళ కుటుంబ నేపథ్య భావంతోనే ఇంటి తగదా వరకు ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మరి ఏం చెప్తారు ఈ వ్యవస్థ కానీ వీళ్ళంతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు పునర్గతం కావద్దు. దీనిపైన చట్టరీత్యా ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష చేయడం జరుగుతుంది. అది కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఈ ఘటన మీ విలేజ్ లోనే జరిగింది కదా, ఏం చెప్తారు ఇదంతా? జరిగిందంటే ఎవరు చూస్తారు? ఆ అబ్బాయి అయితే మంచివాడే ఉండే. వాళ్ళ ఎస్టీ, మేము బిచ్చపోలము, మేము అడక తింటోళ్ళము. మా కులం పిల్లని తీసుకుర్రు. ఇక తీసుకుపోయిందేమో ఇష్టం ఉన్నదేమో. ఆ పిల్లని ఏరే మాట ఇచ్చినాము, హైదరాబాద్ మాట ఇచ్చినాము. లగ్గం పెట్టుకుర్రు. లగ్గం పెట్టుకున్నాక ఆ పిల్లగాన్ని చేసుకుంటే పిల్లగాని నెంబరు ఈ అబ్బాయికి ఇచ్చి ఇక ఈ పిల్లగాన్ని తీసుకొని పోయి బతుకుతుర్రు. మంచిగానే ఉండే. తీసుకొని పోయిరంటే షాబాద్లో ఇల్లున్న దానికి ఉన్నారు. మంచిగానే ఉండే. 2 కొడుకులు పుట్టిర్రు. మంచిగానే ఉండే. ఏదోటి పక్కన అమ్మాయి ఇష్టపడని ప్రేమించరని వార్త తెలిసింది అంటారు. జనాలందరూ అంటుంటేనే వింటున్నాము. కళ్ళగుట్ట చూడలేము, మాకు తెలియదు. మేము ఉండేది ఈడ. ఇక గొడవ అయితే వాళ్ళన్న ఆ పిల్లకి కేసు వేసిందట గట్టిగా. కేసు వేస్తే వాళ్ళన్న బిల్లు తెచ్చిండట. 2 వారాల 15 రోజులు ఆ అబ్బాయి వచ్చి 15 రోజులకు ఈ వేషం చేసిండు. ఈ అన్ని 6 జీవులు ఒకతానికి చేసిండు ఆ అయ్య. మరి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరితోనైనా కలవడం కానీ మాట్లాడడం కానీ చేశాడా? మేము చూడలే బేట, చూడలే. పోతుంటే వస్తుంటే చూసినాం. అలా చేను కోతుంటాడు. ఆ చేను పొలం ఉందాడ. బండి మీద పోతుంటాడు, ఇట్లా రోడ్డు పోటు పోతుంటాడు. షాప్ కాడికి వస్తాడు, అలా కొడుకులను తీసుకొస్తాడు. బిస్కెట్లు అవి ఇవో ఇప్పిస్తాడు, మళ్ళా తీసుకొని పోతాడు. కానీ మేమైతే ఇంతవరకు మాట్లాడలేదు. ఇంతవరకు అయితే ఆ అబ్బాయిని చూసినాం పోతుంటే వస్తుంటే, కానీ ఇంతవరకు మాట్లాడలే. ఆ అబ్బాయితో మాట్లాడలేదు. మరి ఎట్లా ఉంటాడు మిగతా టైంలో కానీ? ఎట్లా ఉండేది మరి అందరితో ఊర్లో? ఎవరిని మనలేదు. ఆ అబ్బాయి కూడా పుట్టిండంటే, పెరిగిండంటే, పెద్దగా అయ్యిందంటే ఎవరిని మా మాట అనలేదు. కొట్లాడ గొడవ ఏం పడలేదు. ఈ ఊర్లో ఆ అబ్బాయి ఏం పెట్టుకోలేదు. మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం కూర్చుందో ఏమైందో 6 జీవులు పోయినాయి బిడ్డ. మా పానం లేదు కొడుకు. ఎవరు నమ్మటట్టు లేదు. ఎవరు నమ్మాలి చెప్పు? ఇవాళ రేపు అట్లా అయిపోయింది బిడ్డ. పానం జల్లు అంటుంది గుండెల. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వైఫ్ లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు కదా, ఆమె ఎలా ఉండేది? ఎట్లా ఉండేది మరి ఆమె ప్రవర్తన? ఆ పిల్ల మంచిగానే ఉంటది. వాళ్ళ ఇంట్లో గొడవ అయితే వాళ్ళ ఇంట్లోకి పోయి ఎవరు చూస్తారు? మేము ఆ ఇంట్లోకి చూడము. బయటికి వెళ్తానే కనిపిస్తేనే గిల్లీలో పెట్టడానికి వస్తుంది. ఇక్కడ నీళ్ళు పైపు వేయడానికి వస్తుంది. నేను చేప కాడికి నా మనమరాలను తీసుకొని బిస్కెట్లు అవి తీసుకొని పోతుంటే, తిన్నవా అత్తమ్మ, వంట అయిందా, చాయ్ తాగినమని అడిగేది. ఇక తాగినా అని అంటుంటే కానీ ఇక అంతే. ఇక కానీ మంచిదే ఉండే ఆ పిల్ల. రాజ్ కుమార్ అనే ఇల్లు ఇక్కడేనా? ఇక్కడ మరి అక్కడ పబ్లిక్ అమ్మాయి తలిగారలు ఒకటే ఊరు. వాళ్ళు ఎస్టీ, మేము పిచ్చపోలేం. మా కులం పిల్లని తీసుకుపోయిండు కదా, ఇక తీసుకున్నాడు. ఇష్టం ఉన్నదేమో ఎందుకు ఏడవాపాలి అనుకుని ఇక అంతకే సైలెంట్ చేసుకొని పోయిండు. కొడుకులు పుట్టిరి. మళ్ళా పక్కన చూసుకున్నానంట, గొడవలాయనంట. మళ్ళీ ఆడికెళ్ళి ఈడికొచ్చిరంట. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో షాబాదులు ఉన్నారంట. పబ్లిక్ చెప్తుంటేనే అంటున్నాం కానీ మేము ఆ ఇంట్లో పోము, చూడము. బయటికి వెళ్తేనే కనిపిస్తారు, చూస్తాం గంతే. కానీ ఇక మేమేం మాట్లాడపోయాము. ఇక తెల్లారినాక పోలీసు వాళ్ళు బండ్లు అన్ని వస్తే వచ్చినాం మేము. ఏమైంది ఇట్లయింది మా ఊరికి పోలీసు వాళ్ళు బండ్లు వచ్చినాయని వస్తే ఇట్లా చంపిర్రు అని అంటుంటే చూసినాము. ఆ శవాన్ని అయితే చూడలేము మేము. ఉస్మానియాలో రాత్రి తీసుకుపోయారంట. రాత్రి పోలీసు వాళ్ళే చేసారంట. వస్తుందంట. ప్రస్తుతం మనతో తెలంగాణ శ్యామ్ గారు అయితే ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఫోక్సో కేసు నమోదైంది అనేసి కూడా స్వయాన్న 6 మందిని చంపడం జరిగింది. దళిత బిడ్డలు అని చెప్పుకోవచ్చు. ఒక పక్క బీసీ బిడ్డలు కావచ్చు, ఒక పక్క దళిత బిడ్డలు కావచ్చు. ఏం చెప్తారు? వాళ్ళ నుంచి మీరు ఎలా పోరాటపోతున్నారు? వాళ్ళు దళితుల, హిందువుల, ముస్లింల అని పక్కన పెడితే వాళ్ళు మనుషులు. ఓకేనా? ఇక్కడ స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యము, ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి పదవి తన దగ్గర పెట్టుకున్నటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. వాడి మీద ఆల్రెడీ కేసు అయింది. వాడిని రిమాండ్ పంపించకుండా స్టేషన్ బెయిలే ఇచ్చి బయటకు వదిలిపెట్టినటువంటి ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుకుంటా ఉన్నారు.
కడుపున పుట్టినటువంటి 2 పిల్లల్ని, కట్టుకున్న భార్యను, ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టినటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిని, వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మని చంపాడు. 1 year కింద కూడా వాళ్ళ ఫాదర్ను కూడా ఇతనే చంపాడు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడానికి ప్రధానమైనటువంటి కారణం వాడిని చేయాల్సినటువంటి స్టైల్లో పోలీసులు వానికి కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం, వానికి భయం చెప్పకపోవడం. కాబట్టి ఈ పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి పాలనలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉన్నది. నిన్ననే చూసినాం మనం, 2 గంజాయి అమ్ముకుంటూ లావాదేవీల మధ్య నాకు ఇంత వచ్చింది, నీకు అంత వచ్చిందని, నాకు ఎక్కువ తక్కువ వచ్చిందని మర్మాంగాలు కూసుకున్నారు. కాబట్టి 2.5 రేవంత్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విఫలం అయిపోయింది. ఇది కంప్లీట్ గా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇంకోటి రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు పరారులో ఉన్నాడని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా మరి? అదే బ్రదర్, ఇప్పుడు వాడు పర్వాలేదు ఉంటే పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎక్కడో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. నీ అదే ఈ వెళ్ళి ఎమ్మెల్యే కొడుకులో ఎంపీ కొడుకులో అయితే గంట సేపట్లో పట్టుకుంటూ ప్రజా సంఘాలన్నీ వస్తాయి. మరి ఆడిపోయి ఇప్పుడు పనికి వాళ్ళినటువంటి పార్టీలు ప్రజా సంఘాలు ఆడిపోయినాయి. ఎవరు వీళ్ళ చావులకు బాధ్యత వహించాలి? వాడు ఒకరు తప్పు చేస్తే వాడిని జైల్లో పెట్టాలి. వాడిని విచ్చలు కూడా వదిలేస్తే వాడు ఇంటికి వచ్చి వాళ్ళని చంపిండు, వీళ్ళని చంపిండు. ఎవరు బ్రదర్, ఎవరు బాధ్యత వహించాలి? పోలీస్ యంత్రాంగం కాదు. వాడు రాజ్ కుమార్ వాడు చచ్చిపోయిండా, పరారిలో ఉన్నాడా, ఇంకోరిని ఎవరైనా చంపడానికి పోయిండా? ఎవరు చెప్పాలి ఇవన్నీ? రేవంత్ రెడ్డి యంత్రాంగం చెప్పాలి కదా, పోలీస్ యంత్రాంగం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి సిఐ మీద ఆరోపణ చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి సీఎం మీద ఆరోపణ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఎస్ఐ పాపం చేశాడు, ఆయన బలహీన వర్గాల బిడ్డ అయి ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు రెడ్డి గారంట, సీఎం మీద కదా చర్యలు తీసుకోవాల్సింది మీరు.